హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోవా మీను వ్లాగ్స్. ఈరోజు అయితే మార్నింగ్ అయితే నేను వీడియో తీశాను. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఒక బటర్ఫ్లై వెళ్ళింది, చూసారా? చాలా బటర్ఫ్లైస్ వస్తున్నాయి చెట్ల దగ్గర. మంచిగా వెదర్ అయితే చాలా బాగుంది. నేను పెట్టిన మొన్న బంతి పువ్వులు చల్లాను కదా, ఎండినవి, అవి అయితే చాలా బాగా వచ్చాయి. సో ఇలా అయితే వెదర్ ఉంది, కొంచెం ఎండ ఉంది. ఒక 4-5 డేస్ కంటిన్యూస్గా వర్షం వచ్చింది. సో మంచిగానే ఎండ కొడుతుంది కదా అని ఇక ఈరోజు అయితే అన్ని బట్టలు అయితే పిండేశాను. వెదర్ చూడండి ఎట్లా ఉంది. సో ఇంకా కొంచెం మబ్బు అయితే వస్తుంది. కొంచెం ఎండ ఉన్నా కానీ తొందర బట్టలు పిండేస్తే ఒక పని అయిపోతుందని అన్ని బట్టలు పిండాను. పైన చూడండి మబ్బులు ఎలా కనిపిస్తున్నాయి. సో ఇదైతే మా తులసి చెట్టు. ఇక్కడ కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి కదా, అవే మొన్న వేసినవి. పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు మార్నింగ్. వాళ్ళకి ఇడ్లీ ఇంకా చట్నీ చేశాను, కొన్ని అయితే మిగిలాయి. సో వాళ్ళైతే తిని వెళ్ళారు. మళ్ళీ నేను వాళ్ళకి వంట చేసి మళ్ళీ బాక్స్ అయితే పంపించాలి. ఈరోజు ఇడ్లీలు అయితే చాలా మిగిలినాయి అసలు. సో కోతులు వస్తే ఒకవేళ కోతులకైతే వేయాలి. సో ఇక్కడైతే నేను అన్ని పనులు చేసుకొని నేను ఇడ్లీ తినేసాక అయితే మళ్ళీ పిల్లల కోసం లంచ్ బాక్స్కి అయితే వంట స్టార్ట్ చేస్తున్నాను అన్నట్టు. రైస్ అయితే నానబెట్టి ఉంచాను కొద్దిసేపు. సో ఈరోజు నేను దొండకాయ పప్పు చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇక్కడైతే అన్నీ కట్ చేయడానికి తీసాను. దొండకాయలు చాలా వరకు అయితే అసలు పండిపోయాయి. సో పూజ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను సింపుల్గా. సో దొండకాయ పప్పు ఇంకా రైస్ అయితే ఇక పెట్టేద్దామని ఇక కొద్దిసేపు టీవీ చూసుకుంటా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దామని టీవీ దగ్గర అయితే కూర్చున్నా అన్నట్టు, పూజ చేసి అయిపోయాక కొద్దిసేపు. సో ఈ విధంగా అయితే నేను సింపుల్గా చేసుకుంటా అండి. పువ్వులు దేవునికి పెట్టి దీపం ముట్టిస్తామన్నట్టు. సో ఇక్కడైతే అన్ని కర్రీకి అన్నీ కట్ చేశాను నేను. దొండకాయ పప్పుకి అన్నీ కట్ చేసి ఉంచుకున్నాను అన్నట్టు. ఇక్కడ చూడండి చాలా వరకు సగానికి సగం ఇవన్నీ పండిపోయినాయండి. ఇవైతే సైడ్కి పెట్టేశాను. కొన్నే వెళ్ళాయి ఇక మంచివి. పండినవి అయితే నేను వేయబుద్ధి కాదు. సో ఇదైతే చెట్టు చూడండి, చియా సీడ్స్ ఏదో అంటారు. నేనైతే ఇట్లా సీడ్స్ వేస్తే మంచిగా వచ్చింది. వాటర్లో కలిపి తాగుతారు కదా వెయిట్ లాస్ కావడానికి. సో ఈ చెట్టు అన్నట్టు చియా సీడ్స్ కుండీలో వేస్తే చాలా బాగా వచ్చాయి. సో ఇక్కడైతే నేను టీవీ వేసి చూస్తున్నాను కదా, భరత్ అనే నేను మూవీ అయితే వస్తుంది. అయితే కొద్దిసేపు చూద్దామని వంట ప్రిపేర్ చేసుకుంటా టీవీ చూసుకుంటా అయితే కొద్దిసేపు కూర్చున్నాను. పొద్దున్న లేచినప్పటి నుండి పిల్లలకి స్కూల్ అని హడావిడి, అసలు పనులే ఉంటాయి. వాళ్ళు వెళ్ళాక మళ్ళీ ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి, వాటిని అన్నీ సర్దుకోవాలి. సో రిలాక్స్గా అయితే కూర్చున్నాను అన్నట్టు. ఇక్కడైతే వంట కూడా అవుతుంది. టీవీ చూసుకుంటా దొండకాయ పప్పు అయితే చేసేస్తున్నాను. ఒక సైడ్ రైస్ కూడా పెట్టేసుకున్నాను నేను. సో వంట అయితే జరుగుతుంది. మా ఆయన అయితే వర్క్ మీద బయటికి వెళ్ళారు. ఇక లంచ్ బాక్స్ అయితే నేనే తీసుకెళ్ళి ఇచ్చేసి రావాలి 12:30కి. సో ఇప్పుడైతే చాలా టైం అయితే ఉంది, మెల్లగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చేస్తే అయితే దొండకాయ పప్పు బాగుంటుంది. ఎక్కువ వాటర్ వేయకుండా ఇట్లా దగ్గరికి చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడ వంట రైస్ దొండకాయ పప్పు అయితే అయిపోయింది. అయ్యాక అయితే ఇక బాక్స్లో పెట్టేస్తున్నాను అన్నట్టు. నేనైతే చిల్లీ పౌడర్ వేయలేదు, పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇట్లా కలర్ కనిపిస్తుంది, రెడ్గా కనబడకుండా పచ్చిమిర్చి వేసాను కాబట్టి బాగుంటుంది టేస్ట్. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక రైస్ ఇంకా బాక్స్లో పెట్టి అయితే కొంచెం చల్లారాక ప్యాక్ చేస్తే అయిపోతుంది అన్నట్టు.
ఆ రోజు నాది అసలు ఫాస్టింగ్ అండి. అసలు కర్రీ ఎట్లా అయిందో నేను తినలేదు. చూడ్డానికైతే బాగుంది. ఇక ఓన్లీ నేను ఇడ్లీ తిన్నాను. దొండకాయ పప్పు అయితే చూడ్డానికి చాలా బాగుండే. పిల్లలు కూడా టేస్ట్ ఉండే మమ్మీ అని అన్నారు స్కూల్ నుండి వచ్చాక. సో ఇలా చేస్తే బాగుంటుంది టేస్ట్. మా ఛానల్ని చూసే వాళ్ళైతే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చి అలాగే సపోర్ట్ అయితే చేయండి. అసలు చేస్తున్నాను కొన్ని వీడియోస్, కానీ అసలు సబ్స్క్రైబర్స్ అయితే అసలు పెరగట్లేదు. వీడియోస్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడైతే బాక్స్ అయితే పెట్టేస్తున్నా. అయిపోయింది వంట. అలాగే మా వీడియోస్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే. మళ్ళా నెక్స్ట్ వీడియోస్ అయితే తీయడానికి మంచి కామెంట్లు పెడతారని అనుకుంటున్నాను. సో ఇలా అయితే ఉంది చూడండి కర్రీ. దొండకాయ పప్పే కానీ చూడ్డానికి మంచిగా కనిపిస్తుంది కదా, తింటే ఇంకా సూపర్ ఉంటుంది. సో మా చిన్నోడు స్ట్రాబెర్రీ అయితే అన్ని కర్రీస్ చాలా బాగా తింటాడు. ఇది వద్దు అది వద్దు అని అస్సలు అన్నాడు. మా పెద్దోడే కొంచెం. మాకే వర్షాలు అయితే బాగానే పడుతున్నాయి. మరి మీకే కూడా పడుతున్నాయా? ఎక్కడి నుండి వీడియో చూస్తున్నారు అనేది ఊరి పేరు కామెంట్ అయితే చేయండి. అప్పుడు నా వీడియో అక్కడ దాకా రీచ్ అవుతుంది అనేది నాకు కూడా తెలుస్తుంది కదా. సో ఇక్కడైతే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను పిల్లలకి బాక్స్ ఇచ్చి ఇంటికి వచ్చాక అయితే మళ్ళా వీడియో ఏం షూట్ అయితే చేయలేదు. ఇక వచ్చి కొంచెం వర్క్ ఉంటే చేసి కొంచెం పడుకున్నాను. సో మళ్ళీ అయితే నైట్ ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. నైట్ వర్షం పడేటట్టున్నది, క్లైమేట్ కూడా చాలా బాగుంది చూడ్డానికి అని కొంచెం అయితే షూట్ చేశాను అన్నట్టు. చీకట్లో కూడా చూడండి చెట్లు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. సో నైట్ అయితే వర్షం పడ్డది, మొత్తం మబ్బులు వచ్చినాయి. ఒకసారి అయితే ఇలా తీసాను అన్నట్టు. సో మా పిల్లలైతే అన్నీ ఆడుకునేటి అన్నీ తీసి కుప్ప పెట్టిండ్రు బయట. చూడండి చీకట్లో కనిపిస్తుందో లేదో, ఇగో ఇవి మొత్తం ఆడుకునేటి తీసి బయట పెట్టుకున్నారు. మరి వర్షం వచ్చేటట్టుంది, లోపల పెట్టండి అంటే ఏం కాదు మమ్మీ, వర్షం వస్తే మంచిగా కొత్తగా మారుతాయి, మంచిగా ఉంటాయి, ఉండని అని అన్నారు. ఇక పోనీ అని ఇక నేను కూడా వాటిని అలాగే ఉంచిన. నైట్ టైం వర్షం పడ్డది, మంచిగా వాష్ అయినాయి అన్నట్టు వాళ్ళు ఆడుకునేటి. సో మళ్ళీ వాటిని సర్ది పెట్టాలి అన్నీ. సో నైట్ టైం అయితే మా దగ్గర వెదర్ అయితే ఇలా ఉంటుంది. స్తంభం కూడా మా ఇంటి లోపలే ఉన్నది చూడండి. సో పిల్లలు అయితే పప్పుల పౌడర్ చేశాను, ఇంకా కొన్ని గారెలు అయితే చేశాను నైట్, ఇంకా పప్పు చేశాను. నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.